రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. టూ ఇయర్స్ నుంచి ఈ భయంకరమైన వ్యాధి చేత మీరు బాధపడుతున్నారు. 2 హాస్పిటల్లో ఈమెకి హెచ్ఐవి ఉందని చెప్పారంట. ప్రార్థన చేసి నీకు హెచ్ఐవి ఉండదు, వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదే రీతిగా ఈమె వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు నిల్ రిపోర్ట్స్ వచ్చాయంట. అన్ని కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చాపట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. పూర్తిగా స్వస్థ వచ్చింది మీకు. అసాధారణ కృపను దేవుడు నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. అసాధారణంగా దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. దేవదూతలు తినే ఆహారం చేత నిన్ను పోషించబోతున్నాడు. తన కృప చేత నిన్ను పోషించబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. యేసుక్రీస్తు నందున్న కృప చేత బలవంతులుగా మారే సమయం. ప్రతి ఆదివారం జరిగే మా ఆరాధనలో పాలు పొందండి. మా ఆరాధన జరుగు స్థలం రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే స్టేషన్ ఎదురుగా, విజయవాడ. మా ఆరాధన సమయం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు. రండి. అసాధారణ కృపను మనందరం పరిపూర్ణంగా అనుభవిద్దాం. రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు.
నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుని కనుదృష్టి నీ మీద దిగి వచ్చినప్పుడు, దేవుని మహిమ నీ మీద దిగి వచ్చినప్పుడు, దేవుని కృప నీ మీద దిగి వచ్చినప్పుడు నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళిపోతావు. దాని గురించి నువ్వు తర్బీదు పొందవలసిన అవసరం లేనే లేదు. దావీదు కొట్టిన రాయి కాదు, దేవుడు తన్నినా తన్నుకు పడ్డాడు. యుద్ధం ఎవరు చెప్పండి? ఇప్పుడు యుద్ధం ఎవరిది? యెహోవాది. యెహోవాదైనప్పుడు రాయి పట్టుకోవడం ఎందుకు? యెహోవాదైనప్పుడు చిన్న రాయి మాత్రం నీకెందుకు? చాలాసార్లు మనం కూడా దేవునికి ఏదో అందించేద్దాం అనుకుంటాం. ఇలా చేసేస్తే బ్రదర్ అలా అయిపోతుంది బ్రదర్, ఏం అవ్వదు బ్రదర్. దేవునికి స్తోత్రం. నువ్వు ఏం చేయలేవు. నీ పక్షంగా యుద్ధం చేయవాడు యెహోవాయే. నీ పక్షంగా యుద్ధం చేయవాడు యెహోవాయే. ఆయనే పూర్తిగా నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నువ్వు కొట్టే రాయికి అక్కడ ఏమీ జరగదు. ఆయన మాత్రమే పూర్తిగా యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు దావీదుకి రాయి తీయమని ఆలోచన ఇచ్చాడు? ఒకవేళ దావీదు గనక రాయి తీయకుండా యెహోవా నా పక్షముగా యుద్ధము చేయము ఆమేన్ అన్నాడు అనుకోండి, ఆ గొల్యాతుగాడు దామ్మని బోర్ల పడిపోయాడు అనుకోండి, అందరు ఏమనుకుంటారు తెలుసా? ఇప్పటి వరకు అరిసి 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 కేకలు వేసి రంకెలేసి ఆడికి తల తిరిగిపోయి కింద పడిపోయాడురా అనుకుంటారు. కానీ దావీదు యుద్ధం చేసినట్టు కాదు. సరే, మరికొంతమంది ఏమనుకుంటారంటే దేవుడే యుద్ధం చేశాడు, దావీదు అసలు ఏం చేయలేదు, ప్రార్థన చేశాడు అనుకుంటారు. అంతే. అక్కడ దావీదుకు మహిమ రాదు. సౌలు ఏమంటాడు తెలుసా? నా కూతురు నీకెందుకు ఇవ్వాలరా, అసలు నిన్నెందుకు రాజుని చేయాలరా నేను? యెహోవా యుద్ధం చేస్తే నువ్వేం చేసావు? మధ్యలో ఉండి యెహోవా యుద్ధము చేయి అన్నావు. ఆయన యుద్ధం చేశాడు, వాడు చచ్చాడు. ఇంతకు నువ్వు చేసింది ఏం లేదు అని అంటాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన ఇచ్చాడు, దావీదు నువ్వేం చేయకపోయినా నువ్వేదో చేసినట్టుగా నటించు, వాళ్ళ దృష్టి అంతా నీ వైపు తిప్పుకో అనగానే ఇదిగో చూడండి 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 ఎట్లా అంటున్నాడు దావీదు, చూడండి 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 నా వైపు చూడండి, ఇదిగో ఆ తీస్తున్నాను ఏట్లోంచి 5 రాళ్ళు, ఒకదాంతో కొట్టేవాడికి 5 ఎందుకు? ఒకటి తీసాడు, రెండోది తీసాడు, మూడోది తీసాడు, నాలుగోది తీసాడు. అందరు అట్టా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. 5 రాళ్ళలో 4 జోబులు వేసుకున్నాడు, ఒకటి తీసాడు, తీసి వడుసల్లో పెట్టాడు, గిరా గిరా తిప్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. గిరా 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 తిప్పి వడుసల్లో పెట్టి విసిరాడు. విసరం ఆ దావీదు విసిరిన రాయి గొల్యాతు యొక్క నుదుటికి తగిలింది. దేవునికి స్తోత్రం. దావీదు విసిరిన టైమింగు, దేవుడు తన్నిన టైమింగు ఒకటే. దేవునికి స్తోత్రం. అందుకని వాళ్ళకి అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకీ దావీదు కొట్టిన దెబ్బకు పడ్డాడా, దేవుడు తన్నుకు పడ్డాడా అర్థం కాక అక్కడ ఉన్న జనం అందరూ కేకలేయడం మొదలు పెట్టారు. దావీదుకు 10,000, దావీదుకు 10,000. ఇక మీరు కూడా అరుస్తారు అట్టాగే. సాగర్ బాబు గారు ప్రార్థన చేస్తేనో, సాగర్ బాబు గారు ఏం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడే గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. సాగర్ బాబు గారు ప్రార్థన ఏమి లేదు. నేను ప్రార్థన చేసే టైమింగు, ఆయన కదిలే టైమింగు ఒకటే అవ్వడం అక్కడ కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు రాయి విసరాలా, దావీదుకి మహిమ రావాలా. అందుకే దావీదును వాడుకున్నాడు దేవుడు. ఈరోజు అనేక మంది సేవకుల్ని వాడుకుంటున్నాడు, అనేక మంది విశ్వాసులు వాడుకుంటున్నాడు. కారణం ఏంటంటే నీకు మహిమ రావాలా. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో నిన్ను కూర్చోబెట్టడానికి ఆయన ఈ విధమైన కార్యాలు మన పక్షంగా చేస్తా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. మీ అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? సాగర్ బాబు పాట మీద ఉంటుంది.
దేవునికి స్తోత్రం. మీ అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? సాగర్ బాబు చెప్తున్న వాక్యం వైపు ఉంటుంది. అందరి దృష్టి ఎవరి వైపు ఉంటుంది? సాగర్ బాబు చేస్తున్న ప్రార్థన వైపు ఉంటుంది. కానీ అద్భుతం చేసేది ఎవడో తెలుసా? సాతాను తన్నేది, వెళ్ళగొట్టేది ఎవరో తెలుసా? మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయనే మన పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. మీకు ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ చేయి వేసుకోండి. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచిపోతున్నాడు. తక్షణమే పరిపూర్ణమైన స్వస్థతను ఆయన కలిగించబోతున్నాడు. ఇప్పుడే నువ్వు సాక్షిగా నిలవబడబోతున్నావు. ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ మీ చేయి వేసుకోండి. ఎవ్రీ సిక్నెస్, ప్రతి విధమైన వ్యాధి శరీరానికి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. మైగ్రేన్ తొలగిపోవునుగాక. సైనస్ తొలగిపోవునుగాక. ప్రతి విధమైన అనారోగ్యం బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కళ్ళు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కాళ్ళకి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. నరాల బలహీనత, కాళ్ళు మంటలు యేసు నామములో తొలగిపో. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. యేసు నామములో నరాల బలహీనత ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ లయమైపోవునుగాక. బ్లడ్ ప్రెషర్ లయమైపోవునుగాక. ప్రతి విధమైన థైరాయిడ్ లయమైపోవునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కొలెస్ట్రాల్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తలనొప్పి, సైనసైటిస్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇయర్కి, ఈ చెవికి సంబంధించిన వ్యాధులు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చెవి యేసు నామములో తెరవబడునుగాక. స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. ఇప్పుడే ఆ క్యాన్సర్ గడ్డలు కరిగిపోవునుగాక. క్యాన్సర్ యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. HIV నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే కలుగునుగాక. ప్రతి జ్వరము, ప్రతి బాధ ఇప్పుడే శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఎక్కడైతే చేయి వేసుకున్నారో అక్కడ ఇప్పుడే స్వస్థత అనే అభిషేకం విడుదల చేస్తూ ఉన్నాం. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్వస్థత ప్రవచిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అది వెహికల్ సంవత్సరాల క్రితం పోయిందండి ఇక్కడ. అదే దైవజనులతో చెప్పిన ప్రేయర్ చేయించుకున్నాను. ఆయన ప్రేయర్ చేస్తే ఏమో పర్లేదమ్మా, నీ వెహికల్ దొరికిద్ది, నువ్వు బాధపడకని చెప్పారు. వెహికల్ దొరుకుతుంది, మీరేం బాధపడవద్దని ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు ఆ వెహికల్ దొరకడానికి సహాయం చేస్తే సంవత్సరంన్నర తర్వాత చప్పట్లు కూడా దేవుడిని మహింపరుద్దాం. చేయంతా లాగేసిద్ది, ఈ కాలు కూడా వణికినట్టు లాగేసినట్టు అనిపించింది. ఇప్పుడు నాకు దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈ పక్క అంతా కూడా ఇక్కడ దెబ్బ తగిలింది ఒకసారి నాకు గట్టిగా. అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి నాకు ఇదంతా నొప్పిగా, ఈ చెయ్యి లాగేసిద్ది, మెడ నొప్పి వచ్చేసిద్ది, కాలు కూడా లాగేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నేను చాలాసేపు ఒక 10 నిమిషాల వరకు నేను లెగలేదు, చెక్ చేసుకున్నాను. ఇదంతా నాకు అంతా ఫ్రీ అయిపోయినట్టుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. 5 సంవత్సరాల నుంచి ఈ చెయ్యి పైకి లేపనీయదండి. 5 సంవత్సరాలు అయింది, ఈ చెయ్యి తొలగిపోయింది. నాకు ఇక్కడ గాడెళ్ళే ఉంటుంది. ఈ గాడి బూడిందా బోడలేదని నేను అక్కడ చెక్ చేసుకోండి. నాకు కాసేపు అక్కడికి వెళ్ళి చెప్పాలంటే అసలు నా గాడి బూడిందా బోడలేదని షర్టు తీసి నేను ఈ గాడి ఎక్క చూసుకున్నాను ముందర. నాకు ఈ గాడి లేదు, ఈ చెయ్యి పైకి ఎత్తా, ఈ చెయ్యి తొలగిపోయిందండి. 5 సంవత్సరాలు అయింది తొలగిపోయి. ఇట్లా లేపితే తొలగిపోవటమే, ఇట్లా నెటారికి అసలు ఏనాడు నుంచోలా. ప్రార్థన చేసే కొద్ది నా చెయ్యి ఇంకా హై అవుతుంది. నాకు అప్పుడే ఆశ్చర్యం వేసింది, ఏంటో చెయ్యి ఇట్లా పైకి లెగుతుంది, స్వస్థ వచ్చేసిందా నాకని నేను చెయ్యి చెక్ చేసుకున్నా కాసేపు. 5 సంవత్సరాల నుంచి మీకు చెయ్యి పైకి లేవదండి. ఇప్పుడు చెయ్యి పైకి లేచింది. దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే,
కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు, ఏదైన నాలో మలవనివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు, ఏదైన నాలో మలవనివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనిల్చనే నీ కృపాధరణ. నా వేదనలలో జనిల్చనే నీ కృపాధరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. హల్లెలూయా. రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. టూ ఇయర్స్ నుంచి ఈ భయంకరమైన వ్యాధి చేత మీరు బాధపడుతున్నారు. 2 హాస్పిటల్లో ఈమెకి హెచ్ఐవి ఉందని చెప్పారంట. ప్రార్థన చేసి నీకు హెచ్ఐవి ఉండదు, వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదే రీతిగా ఈమె వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు నిల్ రిపోర్ట్స్ వచ్చాయంట. అన్ని కూడా దేవుడు పుట్టి స్వస్థపరిచాడు. చాపట్లు కూడా దేవుడిని మహిమ పరుద్దాం. హల్లెలూయా. పూర్తిగా స్వస్థ వచ్చింది మీకు. అసాధారణ కృపను దేవుడు నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. అసాధారణంగా దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. దేవదూతలు తినే ఆహారం చేత నిన్ను పోషించబోతున్నాడు. తన కృప చేత నిన్ను పోషించబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. యేసుక్రీస్తు నందున్న కృప చేత బలవంతులుగా మారే సమయం. ప్రతి ఆదివారం జరిగే మా ఆరాధనలో పాలు పొందండి. మా ఆరాధన జరుగు స్థలం రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే స్టేషన్ ఎదురుగా, విజయవాడ. మా ఆరాధన సమయం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు. రండి, అసాధారణ కృపను మనందరం పరిపూర్ణంగా అనుభవిద్దాం. రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు.